యెషయా గ్రంథము 20వ అధ్యాయము. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుము మీది గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయము. అతడాలాగు చేసి దిగంబరి అయి జోళ్లు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశము నుండి కొనిపోబడిన కూషీయులను పిన్నలను పెద్దలను దిగంబరులను గాను చెప్పులు లేని వారిని గాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తమ్ము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు తాము అతిశయ కారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చియు విస్మయముంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలెనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగు సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు.